హలో దోస్తో, రవిని మాట్లాడుతున్నా. ఈరోజు నాది వీడియో అంటే ఫస్ట్ వీడియో ఇది. లాంగ్ వీడియో అంటే ఫస్ట్ వీడియో. నేను ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నా. అది యూజీసీ. అది అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా జరుగుతుంది. దాని గురించి నాకు తెలిసింది నేను మాట్లాడతా. దాంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. నేను ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే నేను కొత్తగా ఇప్పుడు వీడియో యూట్యూబ్లో చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక రెండు వీడియోలు చేశాను. నాకు కెమెరా మీద కొంచెం రావడం భయం. ఆ భయం పోవడానికే ఈ వీడియోని చేస్తున్నా. మీ అందరి సహకారంతో నా యూట్యూబ్ ఛానల్ని గ్రో అయ్యేటట్టు చూడండి, సరేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ యూజీసీ గురించి మాట్లాడటం. ఇప్పుడు నేను ఢిల్లీలో ధర్నా జరుగుతుంది. యూజీసీ హటావ్ అని, అంటే రిజర్వేషన్ తీసేయండి, అంతా ఒకే క్యాస్ట్, రిజర్వేషనే వద్దు ఎవరికి. వద్దంటే రిజర్వేషన్ అంటే ఇప్పుడు సౌత్లో అయితే చాలామందికి అంత క్యాస్ట్ ఫీలింగ్ అనేది కొంచెం ఉన్నది, లేదనట్లేదు, ఉన్నది. క్యాస్ట్ ఫీలింగ్ అయితే కన్ఫర్మ్ ఉంది. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రాలో చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాను కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. సౌత్లో ఉంది కానీ అంత లేదు. నార్త్లో ఉన్నట్టు. నార్త్లో అయితే క్యాస్ట్ ఫీలింగ్ ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే నేను అక్కడ జాబ్ చేసి వచ్చాను కాబట్టి వాళ్ళు, నాకు మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారులే, వాళ్ళు నాకు చెప్పారనమాట. క్యాస్ట్ ఫీలింగ్ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది అండి. లైక్ రాజస్థాన్, యూపీ, బీహార్, హర్యానా, ఈ స్టేట్ ఇంకా ఉన్నాయి కొన్ని స్టేట్లు. ఇంకా అంత అన్ని స్టేట్లు చెప్తే ఇంకా బాగుంటుంది కదా. అందుకనే ఇప్పుడు ఎవరికి కావాలి ఆరక్షణను అంటే రిజర్వేషను? దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ కేటగిరీ కింద ఎవరు వస్తారు? రెడ్డిసు, నాయుళ్ళు, రాజ్పూత్ అంట, చౌదరీస్, బ్రాహ్మిన్స్, వీళ్ళందరూ. వీటిలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్. దాంట్లో నో ప్రాబ్లం. కొందరు ఉంటారు కదా, క్యాస్ట్, ఓన్లీ క్యాస్టే, నాకు క్యాస్ట్ అని. వాళ్ళకి ఇవ్వాలో ఇవ్వకూడదని మీరే డిసైడ్ చేయండి. నేనేం చెప్పలేను దానికి. ఎందుకంటే మరి నేను చూశాను కాబట్టి. కొందరు నా క్లాస్మేట్స్లో ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, జనరల్ కేటగిరీ వాళ్ళు. పాపం మంచి చదువుతారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ 10th క్లాస్లో ఉన్నప్పుడు, నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినప్పుడు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అంతా రెడ్డీస్, నాయుళ్ళు, వీళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇది మాట్లాడాల్సి వచ్చిందంటే, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, యూజీసీ హటావ్ అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది యూజీసీ అనేది. కొందరు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొందరు ఇంట్లో కూడా రానియరు. వాళ్ళకి గ్లాసులు ఇవ్వరు, తాగనివ్వరు. వాళ్ళకి ఒక రేంజ్, ఒక హీనంగా చూస్తారు కొందరు. అందరు కాదు, కొందరు. అలాంటప్పుడు రిజర్వేషన్ మాకు తీసేయండి అంటే, అలాంటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారా? అవ్వరు కదా. రిజర్వేషన్ ఇప్పుడు తీసేస్తారు. తీసేస్తే దాని తర్వాత అయ్యే పరిణామాలు కరెక్ట్ కదా. అయ్యే పరిణామాలు ఏదైనా జరగాల్సింది పోయి జరిగితే అప్పుడు మళ్ళీ ధర్నా అవుతుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే, రిజర్వేషన్ని సైడ్ పెట్టేసింది. కొందరికి రిజర్వేషన్ అవసరం, వాళ్ళకి ఇవ్వండి.
నేను లేదనట్లేదు. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి 7% ఉంది రిజర్వేషన్, ఎస్సీ వాళ్ళకి 15% ఉంది, ఓబీసీ వాళ్ళకి 25% మేబీ, నాకు తెలియదు, అంతగా ఐడియా లేదు. మళ్ళీ ఓబీసీ వాళ్ళకి 10% ఉంది రిజర్వేషన్. అలాంటప్పుడు చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా రారు, వాళ్ళ సీట్లా మిగిలిపోతుంది అంతే. ఆ సీట్లు ఎవరికి ఇస్తారు? జనరల్ కేటగిరీకి ఇచ్చేస్తారు. అక్కడ కూడా వాళ్ళకి బెనిఫిటే కదా, కదా, బెనిఫిటే కదా. ఇది ఎప్పుడు ఇదేంటి, ఇది క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు వెళ్తుందో, అయిపోతుంది, మొత్తం దరిద్రం పోద్దో అప్పుడు క్యాస్ట్ తీసేసేయండి. క్యాస్ట్ పిన్ ఉన్నంత వరకు క్యాస్ట్ రిజర్వేషన్ అనేది తీయకూడదు. నా ఒపీనియన్ అది. మీ ఒపీనియన్తో మీరు కమెంట్లో చేయండి. నాకు అంత ఐడియా లేదు, నాకేదో తోచి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఢిల్లీలో ధర్నా అవుతుంది కదా ఇప్పుడు, జంతర్ మంతర్లో అందరూ వెళ్ళున్నారు అక్కడ చాలామంది. అందరూ రాజ్పుత్ అంట, జాట్ అంట, బ్రాహ్మిన్స్, అన్ని క్యాస్ట్ వాళ్ళు అని వీళ్ళనే కాదు, అందరు క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. కొందరైతే రిజర్వేషన్ తీయద్దు, కొందరైతే రిజర్వేషన్ తీసేయండి, అందరి సమానం చేయండి అని ఏదేదో మాట్లాడుతున్నారు. అప్పుడు తోచింది ఆడిది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎప్పుడు వెళ్తుందో అప్పుడు రిజర్వేషన్ తీసేసండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంచండి. దాంట్లో ఇప్పుడు జనరల్ కేటగిరీలో కొంచెం పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్ కొంచెం పెంచండి, నో ప్రాబ్లం. అదే కానీ రిజర్వేషన్ హటావ్ అంటే, తీసేయండి అంటే ఇది కష్టం కదా. చాలామంది మళ్ళీ బాగా స్ట్రగుల్ అవుతారు. మళ్ళీ 1945లో వెళ్ళిపోతారు అందరూ. అప్పుడు ఎలా ఉండేది క్యాస్ట్ ఫీలింగ్? ఇంటి బయట కూర్చునేవాళ్ళు, ఇంట్లో కూడా అనేవాళ్ళు కాదు, వాళ్ళ చేతులు కూడా పట్టుకునేవాళ్ళు కాదు. అంటే నాకు తెలీదు, నేను బుక్స్ కొన్ని చదివాను, కొన్ని వీడియోలు చూశాను కాబట్టి నేను చెప్తున్నా. దాంట్లో ఎంత నిజం ఎంత దెబ్బతో నాకు తెలియదు. అది దాన్ని వీడియోస్ నేను చూసింది కాబట్టి ఒక ఐడియా వచ్చింది కాబట్టి చెప్పాను. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. నాకు తోచింది నేను చెప్పాను. మీ ఏదైనా దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు కమెంట్ చేయండి. దానికి నేను రిప్లై కూడా ఇస్తాను, దాని గురించి వీడియో కూడా చేస్తాను. అదండి, దీని మీద మీ కమెంట్ చేయండి. ఇప్పుడు నేను రీసెంట్గా చూశాను కదా, హైదరాబాద్లోనూ ఏదో యూనివర్సిటీలో ఒక దళిత అబ్బాయి చనిపోయాడండి, బికాజ్ ఆఫ్ క్యాస్టిజం. క్యాస్ట్ వల్ల ఆయన చనిపోయారంట. ఇప్పుడు కాదు, ఒక 1 or 2 to 3 years బ్యాక్. బట్ దాన్ని ఏమంటారు? ఆయన ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవాడు అనుకుంటా, నాకు తెలియదు ఏ కులమో, కానీ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్లాసే. ఆడికి ఆ అబ్బాయికి ఏమీ న్యాయం జరగలేదు. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంచాలని నా ఫీలింగ్. ఇంకా మీ మీద వదిలేస్తున్నా, మీరు కమెంట్ చేయండి. ఎంతవరకు కరెక్టా రిజర్వేషన్ ఉంచడం లేనిది, అది మీ ఇష్టం, కమెంట్ చేయండి. జై హింద్, జై భారత్.